ధనుంజయవర్మ వారసుడిగా అరవింద గర్భంలో జన్మించిన శిశువుకు అడుగడుగునా గండాలున్నాయని కులగురువు బృందావతితో చెప్పాడు. అయితే నాగనిధి ఈ శిశువు ద్వారానే సాధ్యమన్నాడు. ఈ విషయాన్ని దొంగచాటుగా విన్న భద్రావతి ధనుంజయవర్మ తనయుణ్ణి చంపకుండా ఉండాలని నిశ్చయించుకుంది. మరోవైపు తమకు పుట్టబోయే బిడ్డ గురించి మహాదేవి, పరమేశం కలలుగంటున్నారు. ఇదిలా ఉండగా అరవింద, భద్రావతిలను వెంటాడిన నాగమ్మ నామకరణం వరకు శిశువును మట్టుపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు గరుడ రక్ష వల్ల విఫలమయ్యాయి. కులగురువు హెచ్చరికతో ధనుంజయవర్మ తన తనయుణ్ణి రక్షించుకుంటాడా, లేక నాగనిధి కోసం పరుగులు పెడతాడా? వినగా వినగా నీ అల్లరితో మురిసాగా వడివడిగా ఉడికే రావమ్మా. కడుపున నలుసుగపడగానే అమ్మను పదవిని పొందాని నా గర్భగుడిలో వెలసిన దేవత నీవేగా. అనగానగా ఇది నీ కథగా ఉన్నాగా ఎప్పుడా చూస్తానని ఉందే. వినగా వినగా నీ అల్లరులే మురిసేలా కొడితే చెప్పాలని ఉందే. అమ్మా మహాదేవి, అమ్మా మహాదేవి, అమ్మా మహాదేవి. నీకు పెండంటి బిడ్డ పుడుతుంది. ఆమె దీర్ఘ సుమంగళి అవుతుంది. నీ పేరు నిలబెడుతుందమ్మా. సాలు తల్లి, పిలవకపోయినా వచ్చి వాయినం తీసుకున్నారు, మనసారా దీవించారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఉంటాను. మంచిది. గురువుగారు, ఏదో ఆలోచిస్తున్నారు. ఏ పేరు పెట్టాలనా? ఏ పేరు పెడితే ఏముంది నాయనా? ఆ పేరుతో శాశ్వతంగా పిలువబడతాడా లేదా అన్నదే నా బాధ. గురువుగారు, అవును తల్లి, నీ బిడ్డ జాతకం ప్రకారం గండాలన్నీ నీ గడప దాటి లోపలికి రావడానికి ఎదురు చూస్తున్నాయి. అకాల మృత్యు, ఆ కాలునాగు ఇంటిలో కాచుకొని కూర్చుంది. వాడి దోషాలే దాని విషానికి బలి చేయబోతున్నాయి. గురువుగారు, నా బిడ్డ పుట్టింది భయపడే వంశంలో కాదు, ఆ నాగుల్ని భయపెట్టే వంశంలో. మా వంశం ఆ కాలానికి తల వంచుతుంది తప్ప కాలనాగులు కాదు. కానీ ఆ కాలమే కాలనాగు రూపంలో మృత్యువుగా మారవచ్చు.
గురువుగారు మీరేదో కీడు శంకిస్తున్నట్టున్నారు. మాకేదో భయంగా ఉంది. అవును తల్లి. అమ్మా, భయపడాల్సిన అవసరమే లేదు. నీ కొడుకు ధనుంజయ వర్మ ధైర్యానికి సాహసానికి మారుపేరు. తలరాత శాసిస్తే తల తెగినవాడు కూడా శ్వాసిస్తాడు నాయనా. గడ్డి పోచ కూడా గజేంద్రుని బంధిస్తుంది. ఇక మనమెంత? మరి దీనికి పరిష్కారం? నీ బిడ్డ రక్షణ ఆ శ్రీమన్నారాయణుడికి అప్పగించు. సంపూర్ణ ఆయుష్ ప్రసాదించమని ప్రార్థించు. ఈ బాలుడి జన్మలగ్న ప్రకారం అనిరుద్ధ్ అని నామకరణం చేస్తున్నాను. అనిరుద్ధ్ అంటే ఎదురులేనివాడు, తిరుగులేనివాడు అని అర్థం. చూద్దాం ఆ స్వామి వీడి భవిష్యత్తుని ఎలా నడిపించబోతున్నాడో, ఎలా కాపాడబోతున్నాడో. మెల్లిగా మెల్లిగా మహాదేవి. బేబీ చాలా ఆరోగ్యంగా ఉందమ్మా. వాట్ ఏ మిరాకిల్! అన్బిలీవబుల్! ఏమైంది డాక్టర్? డాక్టర్ పాష్ అరవకు, ఆమె భయపడుతుంది. ఫస్ట్ ప్రింట్ తీ, తర్వాత స్పెషలిస్ట్తో మాట్లాడదాం. ఓకే డాక్టర్. ఇదేంటి, నన్నిక్కడ వదిలేసి ఇద్దరూ అట్టా వెళ్ళిపోయారు? అమ్మా నాగమ్మ, నా పొట్టని నీ పుట్టగా చేసుకున్నావా తల్లి? నా బిడ్డని నీ నీడలో పెంచుతున్నావా తల్లి? ఈ తల్లి పేగు బంధంతో పాటు నీ నాగబంధాన్ని కూడా పంచావా తల్లి? నమ్మిన భక్తులని కడుపులో పెట్టుకొని కాపాడుతావని తెలుసు, కానీ ఇలా కడుపులో ఉండి మరీ కాపాడుకుంటావని ఇప్పుడే తెలిసిందమ్మా. చాలమ్మా, ఈ జన్మకిది చాలు. జై నాగమ్మ. ఏది బేబీ చుట్టూ ఏదో పావుందన్నా? ఎక్కడా కనిపించదే? నిజంగానే నేను చూశాను డాక్టర్. అంటే నాకేమైనా సైట్ వచ్చిందంటావా? ఇక్కడుంటే నాకు కనిపించదా? అదే నాకు అర్థం కావట్లేదు డాక్టర్. నువ్వేదో చూసి కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి న్యూస్ తీసుకురావద్దు. వెళ్ళు. సారీ డాక్టర్. మహాదేవి, డాక్టర్ గారు ఏమన్నారు? బిడ్డ సానా బాగుందన్నారు, ఆరోగ్యంగా ఉందన్నారు. అంతా దేవుడి దయ. నా నాగమ్మ దయ. పోని అదే. చెప్పు పశుపతి, ఏంటి రమ్మని కబురు పెట్టావు? ఆ గురుదేవుని ఆశీస్సుల కోసం నువ్వు వెంటనే గరుడాలయం వెళ్ళాలి. నిధికి ఆ గురుదేవుని ఆశీస్సులకి సంబంధం ఏంటి? మీ కులగురువు చెప్పిన మాటలు మర్చిపోయావా? ఏంటవి? ఆ నిధిని సాధించాలంటే గరుడ బలం, గరుడ రక్ష సాధించి తీరాలి. లేదంటే అడుగులు పడని శక్తి పడగలు విప్పి మన ఆశని అంతం చేస్తుంది. ఆ నాగశక్త అదెంత? నా కాలు గోరంతా నలిపి పారేస్తా. వద్దు వర్మ,
నాగశక్తిని అంత తక్కువ అంచనా వెయ్యొద్దు. నువ్వెంత గరుడ వంశీయుడవైన మనిషివే. దైవశక్తి ముందు పసివాడివే అన్న విషయం మర్చిపోవద్దు. చిన్న పొరపాటు జరిగినా ఆ నాగదేవత విషయానికి బలి కావాల్సిందే. ఆ నాగులు నన్నేం చేస్తాయో కాదు, దాని గురించి ఎప్పుడూ నాకు భయం లేదు. వాటిని నేనేం చేయాలో చెప్పు. గరుడ ఉపాసన చెయ్యాలి. గరుడ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. గరుడ శక్తితో ఆ నాగశక్తిని నాశనం చేసి ఆ నిధిని సాధించాలి. గరుడ పూజ అది నేను చేయగలనంటావా? చేసేది నేను, చేయించాల్సిందే నువ్వు. అంటే గరుడ పూజకి అంతరాయం కలిగించాలని శత్రుజాతి ప్రయత్నాలు చేస్తుంటుంది. వాటి నుండి ఎలాంటి ఆపదలు రాకుండా నువ్వు చూసుకో. ఆ స్వామి అనుగ్రహం నేను చూసుకుంటాను. నీ పూజకు అంతరాయం రాకుండా నేను చూసుకుంటాను. జాగ్రత్త వర్మ. ఆ నాగజాతిని నమ్మటానికి వీల్లేదు. అవి మాయాశక్తులు కలిగి ఉంటాయి. ఏ రూపంలో వస్తాయో, ఎలా పూజను భగ్నం చేస్తాయో తెలీదు. పశుపతి, మా జాతి నరజాతైన వంశం గరుడ వంశం. నాగు కనబడితే పాతాళానికి తొక్కేస్తా. నువ్వు నిశ్చింతగా ఉండు. భద్రావతి. వినాల్సినవన్నీ విన్నావుగా. నేనొచ్చింది మీ మాటలు వినడానికి కాదు, నా బాధ మీకు వినిపించడానికి. బాధ ఏంటా బాధ? పుట్టబోయే నా బిడ్డ మా అన్న కోడలు కావాలి. పుట్టినవాడు నా అల్లుడు కావాలి. ఆ నిధి నీ సొంతం కావాలి, అంతేగా? నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. కానీ నీ బిడ్డ ఆ ఇంటి కోడలు కాదు. కానీ నా బిడ్డ ఆ ఇంటి కోడలు అవ్వబోతుందని నువ్వు చెప్పాలి. నా బిడ్డని చేసుకుంటేనే ఆ అనిరుద్ నిండు నూరేళ్లు బ్రతుకుతాడని నువ్వు చెప్పాలి. నా కూతురి జాతకం బలం వల్లే వాడికి ప్రాణగండం తప్పుతుందని వాళ్ళు నమ్మేటట్టు నువ్వు చెయ్యాలి. అలా నేనెందుకు చెప్పాలి? నేను మిమ్మల్ని నమ్ముకున్నాను కాబట్టి, మిమ్మల్నే దైవంగా భావిస్తాను కాబట్టి, మీరే నాకు దిక్కు కాబట్టి, అన్నింటికీ మించి నాకొచ్చే ఆస్తిలో మీ కష్టం ఉంచుకోను కాబట్టి. లౌక్యం తెలిసిన దానివే, సౌఖ్యంగా బతుకుతావులే. సమయం చూసి నీ అన్నని ఒప్పిస్తా. నీ కూతుర్ని ఆ ఇంటి కోడలని నమ్మిస్తా. నీ ఆశని నెరవేరేటట్టు చేస్తా. సంతోషం, చాలా సంతోషం. మామా, అనగానగా ఇది నీ కథగా పున్నాగా, ఆ దైవం రూపం నీవమ్మా. వినగా వినగా నీ అల్లరితో మురిసాగా,
వడివడిగా ఉడికే రావమ్మా కడుపున నలుసుగా పడగానే అమ్మను పదవిని పొందాని నా గర్భగుడిలో వెలసిన దేవత నీవేగా అనగా అనగా ఇది నీ కథగా పున్నాగా ఎప్పుడా నేను చూస్తానని ఉందే వినగా వినగా నీ అల్లరులే మురిసేలా కొడితే చెప్పాలని ఉందే నడిజాము ఈ ఘడియో నా కన్నాను లేచి అమ్మా అని అన్నట్టు ఉలికులికి పడుతున్నా నా ముద్దుల సిరిమల్లి చిరునవ్వులు చూడంగా పులకించే నా మనసే బంగారు నా తల్లి ఏ కోటి జన్మలకు కలిగేటి ఆనందం నిన్ను చూస్తూ పొందాలి ఓయమ్మా అందాల ఈ బొమ్మ అంటుంటే నన్ను అమ్మ తరించిపోయేలే ఈ జన్మ జోజోలాలి బజ్జోలాలి జోలాలి జో కొడతా బజ్జో నా తల్లి భయపడకమ్మా, నాగును చూశాను, అందుకే కొట్టాను. అదృష్టం కొద్దీ తప్పించుకుంది, లేదంటే దాని పొడగ చీల్చి నా బిడ్డకి గొడుగు చేయించేవాణ్ణి. ఏంటమ్మా అలా చూస్తున్నా? ఓ, ఆ నాగు నన్ను కాటు వేస్తుందేమోనని భయపడుతున్నావా? నా పేరు చెబితేనే ఆ జాతి నరాల్లో వణుకు పుడుతుంది. నా చూపు పడితే రేపనే సంగతి ఆ జాతి మర్చిపోతుంది. మీరు నా మనుషులు అని తెలిస్తే అది మీ నీడ తాకడానికి కూడా భయపడుతుంది. అయ్యో, నాగమ్మ తల్లి ఎక్కడుందో ఎలా ఉందో ఎన్ని చూడాలా? ఈయన కంట్లో పడకుండా దాయాలా? ఒక్క నిమిషం అయ్యా, ఎల్లి కాసిని మజ్జిగ తెత్తాను. ఆగమ్మా, గర్భవతి గర్భగుడిలో దేవతతో సమానం. నీ చేత్తో పనిచేయిస్తానా? వద్దమ్మా. అది కాదయ్యా. అయినా ఊరి చివర ఎటువంటి వసతులు లేని పొలంలో
ఒంటరిగా ఉండకపోతే ఊర్లోనే ఉండొచ్చుగా. ఇది మా తాతల నాటి ఇల్లయ్యా. దీంతో మాకు ఎంతో అనుబంధం ఉంది. అందుకే ఊరికి దూరమైనా ఈడనే ఉంటున్నాం. కానీ ఈ పొలంలో ప్రాణాలు తీసే విష సర్పాలున్నాయి. ఆ విషం మీ ఇంటి దీపాన్ని ఆర్పకముందే మీరు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్తే మంచిది. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. అబ్బే, పాముల వల్ల మాకెలాంటి ఆపద రాదయ్యా. ఏ పావులంటే లెక్కలేదా, లేక ఆ విషం ఒంటికెక్కలేదా? అయ్యో, అలాంటిదేం లేదయ్యా. చూడమ్మా, ఒక బిడ్డకు ప్రాణం పోసే నువ్వు ప్రాణం తీసే విష సర్పాల మధ్య ఉండడం నాకు ఇష్టం లేదు. ఊరిలోనే మీకు ఒక పెద్ద ఇల్లు ఇస్తాను. అవసరానికి సరిపడే డబ్బు కూడా ఇస్తాను. ఈ ఇల్లు పొలం వదిలేసి అక్కడే మీరు హాయిగా ఉండొచ్చు. మీ అభిమానానికి దండాలయ్యా, కానీ ఈ ఇల్లు వదిలి వెళ్ళలేమయ్యా. ఎందుకు వెళ్ళలేరు? ఏముంది పొలంలో? నిధి, 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 నిధి. కోటాను కోట్ల విలువ చేసే బంగారు నిధి ఉంది. ఆ నిధి గురించి వీళ్ళకలా తెలుసు? నిధేంటి? అవునయ్యా, మా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిది. ఈ ఇంట్లో మీకు గోడలు, తలుపులు, గడపలే కనిపిస్తాయి. కానీ మాకు మా పెద్దల జ్ఞాపకాలు కనిపిస్తాయి. ఏ మనిషికైనా అయిన వాళ్ళ జ్ఞాపకాలకు మించిన ఆస్తి ఏముంటుందయ్యా? అందుకే ఈ ఇంట్లో నిధి ఉంది అని అన్నాను. ఎన్ని రకాలుగా ఆశ పెట్టినా వీళ్ళు లొంగటం లేదు. ఏం చేసైనా ఈ ఇంటిని సొంతం చేసుకోవాలి. అదుగో పావు! ఇంట్లోకి ఏ పాము రాలేదయ్యా. రాలేదని నాకు తెలుసా? ఈ ఇంట్లోంచి మిమ్మల్ని బయటికి పంపాలనే నేను ఆడుతున్నా నీ నాటకం. అదేం గదే? అది బట్టలు మార్చుకునే గదయ్యా. అయ్యా, 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 అయ్యా.